హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి టిఫిన్ అయితే ఏం తిన్నాను చూడండి. ఇదైతే జీబన్ సమూనా అనమాట. జైతూన్ జీబన్, చాయ్. ఇక్కడ పొద్దున్నే టిఫిన్ అయితే ఇదైతే తింటున్నానండి నేను. అలాగని మీరు కానీ తిందరు. మాకు దొరికేది ఇయ్యనమాట. మళ్ళీ దొరికితే అయితే తిని పని చేయాలి. కోవేట్లో ఇలా ఉంటుంది మా పని అనమాట. ఈరోజు రేపు అయితే భారీ పని అండి నాకు. రేపు ఫంక్షన్ అయితే ఈరోజు రాత్రి నుంచే నాకు టార్చర్ చూపించింది. కడిగిండేది కడిగిపించింది, తుడిచిండేది తుడిపించింది. చాలా అంటే చాలా కష్టపడుతుంది రాత్రి నుంచి నాకు. ఈరోజు అయితే ఒక ఆమె వచ్చింది, కంట్రోల్ పని ఏమో పిలిపిన ఆవిడ. ఇక్కడ మగవాళ్ళు కూర్చుండే వాళ్ళు అయితే క్లీన్ చేస్తుంది అనమాట. ఇప్పుడే పిలిచాను, పాపము 9కి వచ్చింది. టీ అన్న తాగుతారా నేనైతే పిలిచాను. సరే సిస్టర్ థ్యాంక్ యూ అని చెప్తుంది అనమాట. థ్యాంక్స్ చెప్తుంది. మా సిస్టర్కి అయితే చాయ్ అయితే వేసి ఇచ్చాను. వాళ్ళైతే మాలాగా అది దొరికితే అది తిన్నారండి. చాయ్ తాగుతారా అంటే నెస్కాఫీ ఉందని అడుగుతుంది. నెస్కాఫీ అయితే మా ఇంట్లో ఉంది, మా సార్ కోవనికి అనమాట. సరేలే ఉందిలే అని చెప్పాను అనమాట. ఎందుకంటే కొద్దిగా అయితే వేసి ఇచ్చే సరిపోతుంది కదా, డైలీ అయితే తాగదు కాబట్టి, ఉండదు కాబట్టి. మన ఏడియా మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకొని ఫ్రెండ్స్, సరేనా? లైక్లు అయితే అస్సలు రావటం లేదు. మీ చిన్న లైక్ వల్ల నా వీడియోలు అయితే ఇంకొందరికి చూసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. మీ పెద్ద మనసు చేసుకుని ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి బిస్కెట్లు అయితే ఎన్ని తెచ్చి పెట్టారా, ఎన్ని ప్యాకెట్లు చూడండి. ఎన్ని బిస్కెట్లే ఎన్ని బిస్కెట్లు పిల్లలకి. మా మేడంకు టిఫిన్ అయితే చూడండి ఈరోజు చపాతీ అండి. ఇక్కడైతే 3 చపాతీలు అయితే చేశాను. ఇవి వచ్చి జైతూన్ అంటారు, జైతూన్ కాయలు. ఇవి జైతూన్ హబ్బ అంటే జైతూన్ కాయలు అనమాట. ఇది వచ్చి జీపెను, ఇది వచ్చి తేనె, ఇది వచ్చి పాల టీ, ఇది గ్లాసు. చక్కెర అయితే వేసుకోదనమాట, షుగర్ ఉంది కాబట్టి. మళ్ళీ అలాగనే తాగేస్తుంది. ఈరోజు మా మేడం టిఫిన్ అయితే ఇదన్నమాట. ఎలా ఉంది, బాగుందా? చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఇప్పుడైతే కడగాలన్నమాట. రేపు ఫంక్షన్ అయితే ఈరోజే ఇవన్నీ బయట పెట్టింది. ఈరోజు అయితే ఇవన్నీ క్లీన్ చేయాలి. చూడండి ఈ గ్లాసులు అండి, చాయ్ తాగే గ్లాసులు అనమాట. ఇవన్నీ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చూడండి ఈ భోజనాలకు అన్నమాట. ఈ కూరలు, సలాత అవన్నీ వేసుకుంటే సహనలు, ఇవన్నీ మట్టి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ మట్టిటేరు అనమాట. ఇదైతే చెక్కదండి, చాలా బాగుంది. చూడండి గెంటెలు, గెప్సెలు. మరి ఇలా అయితే అన్నీ మరి వండినట్టయితే కూరలు సలాత అవి అయితే వీటిలో వేసుకోవాలి. ఇవి అయితే ప్లేట్లు అండి. ఇవన్నీ ఇప్పుడైతే నేను కడగాలి. కొత్తవి ఇప్పుడే తీసాను బయటికి. ఇవి అయితే శుభ్రం చేయాలన్నమాట. కడిగేసి ఇక్కడ పెట్టుకుంటే మళ్ళీ రేపు అయితే తీసిపోయి లోపల హాల్లో పెట్టుకోవచ్చు. అందుకని ఇక్కడైతే తీసి పెట్టాను అన్నమాట. ఈరోజు రేపు అయితే భారీ పని అనమాట నాకు, చాలా అంటే చాలా పని. మరి ఇక్కడైతే పొద్దున్నే వాళ్ళకు చాయ్ గవ్వ అయితే చేశానండి. చాయ్ గవ్వ. ఇక్కడైతే ఖర్జూర పండ్లు పెట్టాను, చక్కెర గ్లాసులో ఎన్ని పెట్టాను, లోపలికి తీసుకెళ్ళాలి. ఇది వచ్చి మా సారుకు అన్నమాట, పాల టీ. ఇది పౌడరు, వాళ్ళు షుగర్కి తినేది. మరి ఇదైతే పిండితో చేశానండి, మొక్కజొన్నల పిండితో అయితే నేను చేశాను అన్నమాట. రొట్టెలాగా చేసి మళ్ళీ వాటికి చిన్న చిన్న ముక్కలు అయితే చేసి నెయ్యి, ఖర్జూరాలు,
వేసి ఇలా అయితే మిక్సీకి పట్టాను అనమాట. ఈరోజైతే ఈ టిఫిన్ అయితే మా సారికి అనమాట. మేడంకి అయితే చపాతీ చేశానండి. ఈరోజు రేపు మాత్రం ఒక నిమిషం ఖాళీ అంటూ ఉండదన్నమాట. ఎక్కువ పని అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మాంసం అయితే ఇలా ఉడికిందనమాట. ఇప్పట్లో అయితే పచ్చిమిర్చి కట్ చేసుకున్న టమాటా, కొత్తిమీర, లవంగాలు, మరి క్యాప్షన్ ఇదే ఇలా అయితే వేస్తున్నాను కట్ చేసుకునేటి. మరి కొత్తిమీర కూడా మళ్ళీ పైన కూడా కొద్దిగా వేస్తాను. అలాగనే మునక్కాయలు కూడా వేసానండి. చూడండి, మాంసం అయితే నీళ్ళు ఊరిపోయినాయి. మరి ఇలా అయితే వేసాను అన్నమాట. మునక్కాయల మటను అయితే చాలా బాగుంటుంది. ఈ మటన్లో అయితే కొవ్వు అయితే ఎక్కువ ఉందండి, నూనె అయ్యి నేనైతే ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదన్నమాట. ఎక్కువ ఉంది మాంసంలో నూనె, అందుకనేసి నూనె అయితే కొద్దిగానే వేసాను అన్నమాట. ఇలా అయితే కొద్దిసేపు మగ్గనిద్దాము. మరి మసాలా అయితే కొట్టి పెట్టుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మటను మునక్కాయ కూర అయితే చేస్తున్నాను అన్నమాట. వీటిలోకి వచ్చి వేంపుకున్న ఉల్లిపాయలు, టమాటా, పెరుగు, లవంగాలు, చెక్క, హేలు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర అవన్నీ ఎంపుకొని ఇలా వేసుకున్నాను అన్నమాట. నేను పౌడర్ అయితే వేయలేదండి, ధనియాలు అయితే ఎంపుకున్నాను. ఎండు మిరపకాయలు ఇలా అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడైతే ఇది మక్కినాకి పట్టుకుందాము. అదేనండి, మిక్సీకి అయితే పట్టుకుందాము. అలాగనే మటన్ అయితే ఉడుకుతుంది. మరి ఉప్పు, పసుపు వేసి ఇలా అయితే పెట్టాను అనమాట, వాటర్ ఉడికేంత వరకు. మళ్ళీ ఇక్కడికి వచ్చి పచ్చిమిర్చి, క్యాబేజ్, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ మరి ఇలా అయితే పెట్టుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మునక్కాడలండి, ఇక్కడైతే మునక్కాయలలో అయితే 2 కట్ చేసి పెట్టుకున్నాను. మరి ఇప్పుడైతే మరి మాంసం అయితే మగ్గిపోయిందండి, పచ్చిమిర్చి అవన్నీ. ఇప్పుడైతే మనము మిక్సీకి బట్టి పెట్టుకున్నాం కదా, మరి మసాలా అయితే నేను వేస్తున్నాను. చూడండి, ఇలా మసాలా అయితే వేసాను అనమాట. ఇప్పుడైతే కొద్దిసేపు నీళ్ళు, వాటర్ అయితే వేయకుండా ఈ మసాలా అయితే వీటిలో కొద్దిసేపు మగ్గనిద్దాము. ఎందుకంటే కొంచెం పచ్చి వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఈ మసాలా అయితే కొద్దిగా అయితే వీటిలో అయితే మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత మరి నేను వేడి చేసుకుని పక్కన పెట్టుకున్నానండి వాటరు. అదైతే 1 నిమిషం ఈ మసాలా అయితే వీటిలో మగ్గిన తర్వాత మరి వేడి చేసుకున్న వాటర్ అయితే దీంట్లో వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే ఉడుకుతుంది అనమాట. మటన్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే ఇదైతే మటన్ మసాలా అయితే మరి కొద్దిగా అయితే వేస్తున్నాను అనమాట. ఉడికిన తర్వాత అయితే ఈ మసాలా అయితే వేస్తున్నాను. ఇది వేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడైతే ఇదైతే నేను వీటిలోకి వేస్తున్నాను అనమాట. కొద్దిగా కలరు వస్తుంది, కూర కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి మటన్ అయితే కొద్దిసేపు ఉడికితే అయిపోయినట్టే.